దాదాపుగా ఈ వరల్డ్‌లో ప్రపంచం మొత్తానికి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళందరి వరకు ఎవరికైనా నచ్చే మూవీ ఉంది అంటే హాలీవుడ్ రేంజ్‌లో ఈ యొక్క 'సూపర్ మ్యాన్' మూవీ మాత్రమే. ఎందుకంటే ఈ మూవీ అనేది సెటప్ చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళందరి వరకు డీసీ రేంజ్ వాళ్ళు కరెక్ట్‌గా అయితే బిల్డప్ చేసుకున్నారు. ఈ మూవీ అయితే ఒక్కొక్క యూనివర్స్ నుండి అయితే. అండ్ నౌ రీసెంట్‌గా అయితే 'సూపర్ మ్యాన్' ది ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. అండ్ హాలీవుడ్ మూవీ ఇది. ఫ్రమ్ ది డైరెక్టర్ ఆఫ్ 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' జేమ్స్ గన్ గారు. ఈయన ఎంత పెద్ద డైరెక్టరో చెప్పుకోకర్లేదు. ఫ్రమ్ ది యూనివర్స్ ఆఫ్ డీసీ. ఇంకా ఓవరాల్ గా తెలుగులో రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఎలా ఉంది, ది సూపర్ మ్యాన్ ట్రైలర్ ఎంతవరకు అట్రాక్ట్ చేసింది అన్న రివ్యూ తెలుసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ మ్యాన్ రోల్లో మనకి డెబ్యూ చేస్తున్న న్యూ యాక్టర్ ఎవరంటే డేవిడ్ కారెన్ స్వెట్. ఈయనైతే చాలా హార్డ్ వర్క్ చేశారు ఈ డీసీ రేంజ్ లోకి రావడానికి. ఈయన హార్డ్ వర్క్ కావాలంటే మీరు సెట్ చేసి చూడండి, చాలా స్ట్రగుల్స్ అయితే అనుభవించారు. అండ్ డీసీ రేంజ్ వాళ్ళు జేమ్స్ గన్ గారు మనకి ప్యారలైజ్డ్ గా ఇందులో కొంతమంది యాక్టర్స్ అయితే చూపించారు. ఇంకా డీసీ వాళ్ళని ఎవరంటే లెక్స్ లూథర్ గారు అండ్ హగ్ గర్ల్ అండ్ గ్రీన్ ల్యాంటనర్ గారిని అయితే. సూపర్ గర్ల్ కూడా ఉంది, బట్ ఏ డీసీ రేంజ్ లో వీళ్ళు వాడతారు ఇంకా చూడాలి. ఇప్పటికే ట్రైలర్లో అయితే విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ మెయిన్ మనకి డీసీ వాళ్ళు నచ్చేది ఏమైనా ఉందంటే క్వాలిటీ పరంగా ఏమాత్రం కాంప్రమైజ్ కారు. అండ్ ప్రతి ఒక్క ఫ్రేమ్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు వీళ్ళు చూపించిన మొత్తం క్యారెక్టరైజేషన్ రోల్స్ మొత్తం మనకి షేవియర్ రోల్స్ అయితే చూపించారు బాగా. విలన్స్ మార్క్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే టచ్ చేశారు ఇంకా విలన్స్ మార్క్ అయితే. అండ్ మెయిన్ వీళ్ళు నచ్చేది ఏంటంటే మనకి ఈసారి పోయినసారి లాగా కాకుండా ఎమోషన్స్ అనేది ఇంకొంచెం ఎక్కువగా అయితే టచ్ చేశారు. ఈసారి మెయిన్ కీ పాయింట్ ఏదైనా ఉందంటే సూపర్ మ్యాన్ మూవీలో ఎమోషన్స్ అయితే ఈసారి ఇంకో ఫ్రేమ్ లోకి అయితే తీసుకెళ్లొచ్చు. సిమిలర్ పోర్షన్స్ లో అయితే ఎక్కువగా అట్రాక్ట్ చేశారు ఎమోషన్స్ పరంగా అయితే. నార్మల్ గా మన ఇండియాలో ఏదైనా మూవీ రిలీజ్ అయితే దానికి మనకి మూవీ అనేది సపోజ్ ఒక డే మనకి ఫిక్స్ అయ్యిందంటే దానికి 10 days ఆర్ మంత్ బిఫోర్ మనకి ట్రైలర్ అయితే రిలీజ్ అవుద్ది. బట్ మనకి డీసీ వాళ్ళు మీరు చూసుకుంటే ఇది నెక్స్ట్ ఇయర్ జూలైలో ఈ మూవీ రిలీజ్కి రెడీగా ఉంది. బట్ ట్రైలర్ అనేది మనకి ఇప్పుడు డిసెంబర్లో అయితే రిలీజ్ చేశారు. అప్రాక్సిమేట్గా 8 months ఇంకా గ్యాప్ ఉంది. వాళ్ళు అయితే బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారు మూవీ అనేది పక్క క్వాలిటీ పరంగా హార్డర్గా దించుతారు. ఇంకా దీని పరంగా వాళ్ళకి కలెక్షన్స్లో ఎటువంటి ఫాల్ట్ ఉండదు. ఇంకా దాని వలన వీళ్ళు ఎటువంటి దీని పరంగా కానీ కాంప్రమైజ్ కాకుండా మూవీని అయితే అలా బిల్డప్ చేస్తూ అప్డేట్స్ పైన అప్డేట్స్ అయితే అలా ఇంకా ఇస్తూ పోతుంటారు ఇంకా. అండ్ సినిమాటోగ్రఫీ లెవెల్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ రేంజ్కి తగ్గట్టుగా గ్రాండ్ సెరిమోనీకి అయితే ప్లే చేశారు. ఇంకా చూద్దాం ఇంకా ఈ మూవీ వచ్చాక మనకి డెబ్యూ యాక్టర్ అయిన డేవిడ్ కారెన్ స్వెట్ గారు ఏ విధంగా పీపుల్స్ని అండ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తారో. ఇంకా వరల్డ్ వైడ్గా ఈ మూవీ అయితే July 11th, 2025 ఇన్ థియేటర్స్ ఆల్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా రిలీజ్ అవ్వబోతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.